బీహార్ ఎలక్షన్స్ పైన ఒక అనాలిసిస్ అనమాట. అసలు ఆ రిజల్ట్స్ ఏంటి, అసలు అది దాంట్లో ఓట్ చోరీ ఉందా లేదా, లేదంటే అసలు నిజంగా రాజకీయమే ఉందా, ఎలక్షన్ కమిషన్ది ఏమాత్రం ఏమీ లేదా అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. ప్రజలు ఎట్లున్నారు, వాళ్ళ నాడి ఎట్లుంటుంది కూడా ఇందులో కొంచెం తెలుసుకుందాం. ఇగో ఇది ఎలక్షన్లలో పార్టీల ఓట్ షేర్ ప్రకారం మనం తీసుకుంది. ఈ ఓట్ షేర్ ప్రకారం ఎట్లుంది అని కనుక చూసుకుంటే, ఇగో మొత్తం సీట్లు కనుక చూసుకుంటే ఎన్డీఏకి 202 వచ్చినాయి. ఇందులో బీజేపీకి 89, జేడీయూకి 85, ఇంకా లోక్ జనశక్తి పార్టీ ఇంకా మిగతా చిన్న పార్టీలకు 19, 5, 4 ఆ చొప్పున వచ్చాయి. మరి అదే మహాగఠబంధన్ అంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇంకా సిపిఐ, సిపిఎం ఇట్లా వీళ్ళు చిన్న పార్టీస్ కొన్ని ఉన్నాయి. విఐపి అని ఇంకో పార్టీ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి 35 వచ్చినాయి. సో ఎంతకి అని అంటే ఇంకా మిగతా వాళ్ళు చూసుకోండి, ఇటు ఎంఐఎం, బీఎస్పీ, ఇంకా అదేంటి మన జనస్వరాజ్ పార్టీ వీళ్ళందరూ కలిసి 6 సీట్లే వచ్చినాయి అనమాట. అయితే ఈ లెక్క ఇట్లుంది మనకు. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పిద్దాం అనుకుంటున్నా అంటే, చూడండి ప్రజలు అలా షో తీసుకుని ఓట్ షేర్ అనేది ఎట్లయింది అనేది కనుక చూస్తే ఆర్జేడీకి, ఎందుకంటే టాప్ స్కోరర్ ఇక్కడ ఆర్జేడీ, జంగల్ రాజ్ అని చెప్పి ఇక ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి జంగల్ రాజ్ని ఇంత ప్రచారం చేసినప్పుడు అయినా కూడా వీళ్ళకు 23% ఓట్లు, వీళ్ళ టాప్ కంటెస్టెంట్, రైట్. అట్లాగే కనుక చూసుకుంటే ఆ నెక్స్ట్ స్టెప్లో ఇక బీజేపీ ఉంది 20% తోటి, తర్వాత జేడీయూ ఉంది అదొక 19.26 తోటి. సో వీళ్ళకి ఈ లెక్క చొప్పున వచ్చినాయి. అయితే ఇప్పుడు బీజేపీ 100 సీట్లలో పోటీ చేస్తే 89, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 100 పోటీ చేస్తే 85 వీళ్ళ స్ట్రైక్ రేట్. అవుట్ ఆఫ్ 100 వీళ్ళు కంటెస్ట్ చేసిన దాంట్లో 85 సీట్స్ వీళ్ళకు, బీజేపీకి ఆల్మోస్ట్ ఇక 90% అన్నట్టు, అంటే 89. ఇంకా లోక్ జనశక్తి ఏంటంటే ఇది వీళ్ళు అవుట్ ఆఫ్ 29 వీళ్ళకు 19 వచ్చినాయి. ఇక మిగతా వాళ్ళు చిన్న చిన్నవి వచ్చేసినాయి, అది పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. మహాగఠబంధన్లో చూస్తే ఆర్జేడీకి 25 మాత్రమే వచ్చినాయి. ఎన్ని పోటీ చేస్తే 143 స్థానాలలో పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్లు 1,15,00,000. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1,15,00,000. వీళ్ళ స్ట్రైక్ రేటు ఏ పద్ధతి ప్రకారం చూసుకున్నా కూడా ఏంటి అని అంటే 143 సీట్లు వీళ్ళు కంటెస్ట్ చేసి 1,15,00,000 వస్తే యావరేజ్గా ప్రతి చోట ఒక 65,000 వరకు వచ్చి చూడండి ప్రజలారా రిటర్న్. సో ఆర్జేడీకి 1,13,00,000 వస్తే వీళ్ళు పోటీ చేసినవి ఇంకా ఈ స్థానాలు యావరేజ్గా చూసుకుంటే ఇవి 69,000 వచ్చినాయి అన్నమాట. అదే బీజేపీ 101 స్థానాలు పోటీ చేస్తే వీళ్ళకు పోటీ చేసిన కాడల్లా 98,000 వచ్చినాయి. జేడీయూ కనుక చూసుకుంటే ఒక 101 సీట్లు వీళ్ళు కంటెస్ట్ చేస్తే 95,000, అంటే వీళ్ళకు కూడా 94,000 వీళ్ళకు సీట్లు వచ్చాయి. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇన్ని వచ్చినాయి. ఆర్జేడీకి 69,000, బీజేపీకి 99,000, జేడీయూకి 94,000. వీళ్ళకు ఈ లెవెల్లో ఈ నంబర్స్లో వచ్చినమాట వాళ్ళు పోటీ చేసిన స్థానాలలో. కనుక వీళ్ళు గెలిచిండ్రు, వీళ్ళకి ఇంత ఓట్లు వచ్చినాయి కాబట్టి గెలిచిండ్రు. వీళ్ళకి 20% వచ్చినా కూడా పోటీ చేసింది 100 సీట్లలోనే కాబట్టి వాళ్ళకి ఆ ఓట్లు ఆ విధంగా వచ్చినాయని చెప్పి వీళ్ళు. తర్వాత మిగతా మరి పోటీ చేయని దగ్గర ఎట్లా అంటే ఈ సీట్లు ఉంటాయి కదా, లెట్స్ సే ఇప్పుడు జేడీ ఉంది కదా, వాళ్ళకు ఓవర్లాప్ అయ్యి వీళ్ళకు ఓవర్లాప్ అయినాయి. ఇది నిజంగానే ఓవర్లాప్ అయినాయా? ఓవర్లాప్ అయితే ఎంత ఓవర్లాప్ అయినాయి అనేది మనకు తెలియదు ఇప్పుడు, కానీ వీళ్ళు మన అంచనా ప్రకారం మాత్రం ఓవర్లాప్ అయినాయి అనుకోవాలి. ఇక వీళ్ళకి ఇదే లెవెల్లో సీట్లు వచ్చినాయి అనుకోవాలి. అయితే మరి ఓవర్లాప్ అయింది కాలేంది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఎవరికి అంత ఈజీగా తెలియదు అది. కానీ దీనికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏం చేయాల్సింది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ఫస్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి. ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయకుండా ఇక మనం ఏం చేసినా కొద్దిగా ఇబ్బందులు పడతాం. అది ఎందుకంటే ఆ లిస్ట్ అనేది మన దగ్గర లేదు, ఏదంతా జరిగినాయి అనేది మనం చెప్పలేము కాబట్టి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనం ఓట్స్ మనం క్లోజ్ డౌన్ చేసేసినామో, ఇవాళ పోలింగ్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పినారో దానికి నంబర్స్ పెట్టాలి, ఎగ్జాక్ట్ నంబర్స్ పెట్టాలి. ఆ నంబర్స్ ఎట్లా అంటే అట్లా పెట్టడానికి ఉండదు. ఎందుకంటే ఫామ్ 17C ఉన్నాయి, ఒక యాప్ క్రియేట్ చేస్తే సరిపోతుంది ప్రజలారా. జస్ట్ ఒక యాప్ క్రియేట్ చేసి అందులో ఈ పోలింగ్ బూత్లో ఇంతమంది, ఇంకా ఇంతమంది మేల్స్, ఇంతమంది ఫీమేల్స్ అని చెప్పి మీరు కనుక అది చేసినట్టయితే దానికి టాలీ కూడా పెట్టవచ్చు. ఎట్లాంటి టాలీ పెట్టవచ్చు అంటే ఓటు వేస్తున్న వ్యక్తి ఎవరు ఉంటారో ఆయన నంబర్ కనుక పెట్టి ఆయన అంటే ఏజ్ గ్రూప్ ఇట్లాంటివి పెట్టేసినాం అనుకోండి, జస్ట్ ఏజ్ గ్రూప్ పేర్లు కాకుండా ఈ ఏజ్ గ్రూప్ పర్సన్ ఈ మేలా ఫీమేలా అనేది కనుక మనం కనుక పెట్టేసినట్టయితే ఆ ట్రాన్స్పరెన్సీ పెంచుద్ది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దే డిడ్ నాట్ డూ దిస్. సో వాట్ డిడ్ దే డూ ఇన్స్టెడ్ దే జస్ట్ గివ్ ద పర్సంటేజెస్. వాళ్ళు 50% మాత్రమే. ఇక ఫామ్ 17Cలో ఈ డిస్క్రిపెన్సీస్ కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నంబర్ ఇచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒరిస్సాలో అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు, ఎప్పుడు 2024 లోక్సభ ఎలక్షన్స్ అయినప్పుడు 30% తేడా వచ్చిందండి. వాళ్ళ దగ్గర 30% తేడా వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోండి, వేర్ ఆర్ వి స్టాండింగ్ ఇన్ దిస్ డెమోక్రసీలా అసలు ఒక నవ్వొచ్చే స్థాయికి తీసుకుపోయింది దీన్ని.
ఓకే, ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కనుక చూసుకుంటే బీహార్లో మహాగఠబంధన్కేమో 142, ఎన్డీఏకేమో 98. అదే ఈవీఎంలలో చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఎట్లా, మహాగఠబంధన్కేమో 35, ఇంకా ఎన్డీఏకేమో 202. సో ఇట్లాంటి రివర్స్ అంటే ఇక్కడ ఇది మనకి ఏం చూపిస్తుంది, ఈ ట్రాన్స్పరెన్సీ నిజంగానే కరెక్టా కాదా అనేది మనకు ఒక డౌట్. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు ఎవరు, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇస్ లైక్ ఎడ్యుకేటెడ్ పీపులే వేస్తూ ఉంటారు, హు కాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ యూజువల్లీ, ఇంకా అంటే మచ్ లెస్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పుకోవచ్చు అట్లా. సో ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంకా అన్ఇన్ఫ్లుయెన్స్ ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఓటేసి ఉండొచ్చు. ఇది బీహార్లో ఇంకా మిగతా అంటే ఈవీఎంలలో మాత్రం వేసింది ఇక ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అనే ఉంటుంది. ఇవాళ రేపు మనకు రాజకీయాలలో తెలిసిందే కదా, చాలా మంది కూడా అసలు ఒకటే మాట, ఇప్పుడు ఎంతో మంది ఎన్నో చోట్లల్లో ఇంకా ఆర్థిక లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, కంటెస్టెంట్ ఇంకా ఇస్తూ ఉన్నారు, ఓటర్లు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇట్లాంటివన్నీ మనం చాలా సందర్భాల్లో న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ బీజేపీ చేసిన అస్త్రాలు ఏంటి అంటే ఒకసారి చూడండి. బీజేపీ జేడీయూ ఈ కాంబినేషన్తో పాటు లోక్ జనశక్తి పార్టీ, లాస్ట్ టైం ఏమైందంటే ఈ లోక్ జనశక్తి పార్టీ జేడీయూకు అపోజిట్గా దిగడానికి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇక ఆల్మోస్ట్ ఒక 120, 130 సీట్లు, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ ఆ పెద్ద నెంబర్లో కంటెస్ట్ చేసినారు. దానివల్ల జేడీయూకు కొంత గండి పడ్డది. అప్పుడు ఎంతో 40-50 సీట్లకు ఆడిన జేడీయూ ఇప్పుడు వస్తే ఏకంగా 80 సీట్లకు వచ్చింది. ఎందుకు అని అంటే ఎల్జేపీ ఉంది కదా, ఎల్జేపీ వాళ్ళు మొత్తం వీళ్ళతో అలైన్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇట్లా వచ్చినాయన్నమాట. ఈ హిమాచల్ అని ఇంకో కొంచెం ఉంటుంది అనమాట. ఈ వీళ్ళు కూడా ఇవి ఏంటంటే చిన్న చిన్న సమూహాలే, కానీ ఒక్కసారి మీరు కనుక చూస్తే హెచ్ఏఎంఎస్ వాళ్ళది ఇక వాళ్ళకు ఒక చిన్న పర్సంటేజే ఉంటుంది, కానీ దే హ్యావ్ ఎ గుడ్ పర్సంటేజ్. ఆ మూమెంట్స్ ఇక వాళ్ళకి అట్లా జరుపుకుంటూ పోయినాయి. దానివల్ల ఏమైందంటే కొన్ని సీట్లు ఈ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ స్ప్లిట్ కాకుండా వాళ్ళు ఆపుకోగలిగారు. నెక్స్ట్ స్టెప్ మనం కాంగ్రెస్ని చూద్దాం, అంటే మహాగఠబంధన్ని చూద్దాము. ఇక్కడ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో యునైటెడ్గా ఉన్నాయి, చాలా సందర్భాల్లో నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళ 8-9% వీళ్ళకు ఉన్నది, వీళ్ళకు ఉండాల్సిన 23% వీళ్ళకు ఉండనే ఉన్నది. కానీ ఇది గెలుపుకు మాత్రం పనిచేయలేదు. ఎందుకు అంటే వీళ్ళు మనం ఇంకొకరిని చూద్దాము. ఇక్కడ ఏఐఎంఐఎం వాళ్ళు ఏం చేసిందంటే నేను మహాగఠబంధన్లో కలుస్తాను అని చెప్పి, కానీ వీళ్ళ డిమాండ్స్ విపరీతమైన డిమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కలుస్తానప్పుడు నాకు ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పారు. వాళ్ళు ఇదే కంటెస్ట్ చేస్తా అని చెప్పారు, కానీ వాళ్ళ డిమాండ్స్ వెరైటీ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేసిందంటే మహాగఠబంధన్ వాళ్ళు ఎంఐఎంని తీసుకోలేదు. ఎంఐఎంని తీసుకోకపోతే ఏమైంది అంటే ఎంఐఎం 20 చోట్ల పోటీ చేస్తే 5 చోట్ల గెలిచిండ్రు. దే వాన్ ఎట్ 5 ప్లేస్. ఈ 5 స్థానాలలో వీళ్ళు గెలిచినా కూడా వీళ్ళకి ఓట్ పర్సెంటేజ్ 1.85% ఆఫ్ ఓట్స్. కానీ మనం దీన్ని ఎట్లా చేయాలంటే ఇంటూ 10 చేయాలి. ఎందుకు ఇంటూ 10 చేయాలని చెప్తున్నానంటే 243 స్థానాలలో వాళ్ళు పోటీ చేసిన ఎంత, కేవలం 25 స్థానాలలో. ఓకే, అంటే ఈ 20 స్థానాలలో వేసిన ఓట్లు మాత్రమే ఇది 1.85% ఆఫ్ ద టోటల్ షేర్. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకు వచ్చిన నంబర్ ఇప్పుడు దీన్ని అంటే ఒక 18% ఓట్ షేర్ ఎక్కడెక్కడైతే వీళ్ళకు ఉన్నదో ఇదంతా కూడా ఎంఐఎంకు ఏ స్థానాలలో పడాలనో ఆ స్థానాలలో పడ్డది. మిగతా దగ్గర అంటే ఈ చోట్లలో వీళ్ళు ఏం చేసినంటే స్ప్లిట్ కోసం వెళ్ళిపోయింది. మొత్తం స్ప్లిట్ చేసేటతోటి ఈ 18% ఓట్ షేర్ ఎక్కడెక్కడైతుందో అది మొత్తం కాంగ్రెస్కు పడాల్సిన ఓట్ షేరు మిగతా వాళ్ళకే వెళ్ళిపోయింది, లేకుంటే ఇంకా ఎంఐఎం వాళ్ళకే వెళ్ళిపోయింది, లేకుంటే ఇంకేమన్నా జరిగి ఉండొచ్చు అక్కడ. సో ఇది మనం చెప్పలేము. సేమ్ థింగ్ విత్ బీఎస్పీ ఏం చేసింది అంటే బీఎస్పీ అనేది అసలు ఇప్పుడు ఈ ఓట్ షేర్లలో వీళ్ళు ఒక అలయన్స్ చేసుకోలేదు, ఎవరితో కూడా అలయన్స్ చేసుకోలేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటతోటి వీళ్ళకి ఏమైందంటే వీళ్ళకి 1.62 ఓట్ షేర్. ఈ 1.62 ఓట్ షేర్ అనేది దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళు కూడా ఇంతే పోటీ చేసిన స్థానాలు కొన్ని, కానీ ఓటు స్ప్లిట్ అయిపోయింది. సో ఎక్కడెక్కడైతే బీజేపీ ఉందో ఇక్కడ ఓటు స్ప్లిట్ కానియకుండా వాళ్ళన్నీ ఒక దగ్గరికి వాళ్ళ సమూహాన్ని ఒక దగ్గరికి జరుపుకున్నారు. మహాగఠబంధన్ వాళ్ళకి మాత్రం అది కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే ఎంఐఎం బీఎస్పీ ఈ విధంగా చేస్తే జనసూరజ్ పార్టీ అర్బన్ ఓటర్స్ని డివైడ్ చేసేసారు. అర్బన్ ఓటర్స్ మహాగఠబంధన్కి రాకుండా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసిండ్రు. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మహాగఠబంధన్కి పెద్ద అడ్డంకులు ఎవరు ఇక్కడ అంటే ఎంఐఎం వాళ్ళు ఒకటి వచ్చేసిండ్రు, తర్వాత బీఎస్పీ వాళ్ళు ఇంకోటి వచ్చేస్తే జనసూరజ్ పార్టీ ఇంకొక ఇదొకటే కాకుండా జనసూరజ్ పార్టీ ఏం చేసింది అంటే ఇప్పుడు తేజస్వి యాదవ్ని ఇంకా టార్గెట్ చేసాడు అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈయన చదువుకోలేదు, ఈయన ఇది లేదు అది లేదని చెప్పి ఈయన టార్గెట్ చేసి టార్నిష్ చేయడంతో కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. రాజకీయాలలో సమీకరణం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అవి అట్టనే గెలుస్తూ ఉన్నారు కాబట్టి. కానీ సమీకరణం లేకున్నా
కూడా వీళ్ళని ఏం చేస్తారంటే అపోజిషన్లో నిలబెట్టి ఆ ఓటు స్ప్లిట్ చేపిస్తూ ఉంటారు. ఈ ఓటు స్ప్లిట్ చేయించడం అనేది అపోజిషన్ పార్టీలోకి చాలా పెద్ద దెబ్బ. ఇగో ఇక్కడ అలిగేషన్స్ చూద్దాం. జహా ఓట్ కాటే వహా ఎన్డీఏ జీతా, అంటే ఇది ఒక న్యూస్ ఆర్టికల్. దమ్ పంచ్ అనేది ఇది ఒక న్యూస్ పేపర్. వీళ్ళు రాసింది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ పెట్టేసినరో అక్కడెక్కడ ఏం చేసిండ్రంటే ఎస్ఐఆర్లలో ఓట్లు ఎక్కడెక్కడైతే పోయినాయో ఈ ఓట్లు పోయిన వాటిల్లో ఎన్డీఏ వాళ్ళు గెలిచిండ్రు. అంటే ఏ మార్జిన్ తోటి అంటే సేమ్ మార్జిన్, ఎక్కడెక్కడైతే ఓట్లు ఎంత తీసేసిండ్రో అదే మార్జిన్ తోటి వాళ్ళు గెలిచిండ్రు అని చెప్పి రాసుకొని వచ్చిండ్రు. ఎస్ఐఆర్ పెట్టి ఇప్పుడు అపోజిషన్కి పడాల్సిన ఓట్లు అంటే మహాగఠబంధన్ వాళ్ళకి పడాల్సిన ఓట్లు డిలీట్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఏ లెక్క ప్రకారం డిలీట్ అయినాయి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒక్కటి చూడండి ప్రజలారా. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి కొత్తగా ఓట్లు ఎక్కడెక్కడ ఉండాలో కొత్త ఓట్లు, న్యూ ఓటర్సు, ఇంకా ఓల్డ్ ఓటర్స్ను అంటే చనిపోయిన వాళ్ళ అట్టిన వాళ్ళని ఇంకా మైగ్రేట్ అయిన వాళ్ళని తీసేసడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇవి ఉట్టి వీళ్ళకే జరిగినాయా మరి అందరికి జరిగినాయా అంటే ఈ డీటెయిల్స్ మనకు లేవు. ఎందుకు లేవు అంటే మీకు ఒకటి కిందికి వచ్చినాక చూపిస్తాను. అసలు మీరు ఒకటి పరిచయం అవుతారు ప్రజలారా. లెట్ మీ షో యూ సంథింగ్ రైట్. ఇగో ఇంతకంటే ముందు డేటా ఎట్లా ఇస్తుండే అంటే ఇగో ఎక్సెల్ షీట్లో ఈ పద్ధతి ప్రకారం ఎక్సెల్ షీట్లో 2019 వరకు ఇట్లా వస్తుండే. 2024లో ఏంటంటే ఇది పీడిఎఫ్ ఫార్మాట్కి మార్చినమాట. ఎక్సెల్ షీట్ నుంచి పీడిఎఫ్ ఫార్మాట్కి మార్చిన ఆ పీడిఎఫ్ను కూడా తీసేసి ఇప్పుడు ఏంటంటే ఇట్లా బ్లర్రీ పద్ధతులలో ఇస్తారు. ఈ బ్లర్రీ పద్ధతులలో ఇస్తే ఈ డేటా అంతా ఎట్లా కలెక్ట్ చేస్తారు? మొత్తం 140 కోట్ల జనాభా, ఇంత కోట్ల జనాభాలో లెట్సే ఒక 100 కోట్ల మందో 120 కోట్ల మందో వేసుకుందాం. మనం 100 కోట్ల మంది ఉంటే ఈ 100 కోట్లు ఈ విధంగా ఇస్తే దీన్ని ఎట్లా మనము స్క్రూటినీ చేసి ఎవరైనా ముందుకు తీసుకురాగలరు అంటే ఇది చాలా కష్టమైన పని. ఎనీవే, సో ఇదంతా చేసింది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉన్నదాన్ని ఇవాళ బ్లర్ చేసింది. ఏ విధంగా బ్లర్ చేసింది అంటే ప్రైవసీ అనే పద్ధతి తీసుకొచ్చి దీన్ని బ్లర్ చేసింది. ప్రైవసీ అనే పద్ధతి యాక్చువల్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు యాక్సెస్ ఇస్తే అసలు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఏముంది అనేది వాళ్ళు తెలుసు. సందేశం లేదంటే అది లేదు ఇది లేదు ఏమి ఇయ్యరు, అట్లే జరిగిపోతూ ఉంటుంది. సో దీనిపైన సుప్రీంకోర్టుకు పోతే కూడా సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది. ఈ ఈసీఐ చేసిన పని ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 7,89,00,000 మంది ఇంతకంటే ముందు 2024 జూన్ కంటే ముందు ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎలక్టర్స్ రిమూవ్డ్ అంటే తీసేసిన వాళ్ళు ఎంత 65 లక్షలు తీసేసారు. అప్పుడు కౌంట్ ఎంత అయింది అంటే 7,24,00,000 అయింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ని రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్. వాళ్ళని ఎంత అంటే ఇంత ఇన్ఎలిజిబుల్. వీళ్ళు ఏ పద్ధతి ప్రకారం ఇన్ఎలిజిబుల్ అంటే ఇక మనకు తెలియదు. అది వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదా లేకుంటే 10th క్లాస్. ఇప్పుడు ఆధార్ కార్డు యాక్సెప్టెన్స్ కూడా లేదు. అసలు అన్నిటికంటే కామెడీ ఏంటంటే మనకు ఆధార్ కార్డు ప్రతిదానికి కావాలి. మీరు ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకున్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా, డ్రైవర్స్ లైసెన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా మీకు ఆధార్ కార్డు కావాల్సింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది ఆధార్ కార్డ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే ఆ ఓటర్ లిస్ట్లో ఉండడానికి. అది కాకుండా 10th క్లాస్ అనో లేకుంటే ఆ పట్టా భూములు ప్రభుత్వం ఇచ్చినవి ఉంటుంది చూసిందా, అట్లాంటి వాటి కోసమో లేకుంటే గవర్నమెంట్ నుంచి ఇంకా వేరే ఏమైనా ఇన్సెంటివ్స్ వచ్చిన వాళ్ళు లేకుంటే అట్లాంటి డీటెయిల్స్ కావాలి. లేకుంటే వాళ్ళు ఒక ఏంది పాస్పోర్టు ఇట్లాంటివి వింతవి ఉన్నాయన్నమాట. ఈ వింత అన్ని పట్టుకొచ్చింది కానీ ఆధార్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. వేర్ విచ్ ఈస్ వెరీ వైడ్లీ యూస్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ 99% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా డూ హ్యావ్ ఆధార్ కార్డ్. వాళ్ళు అంతమంది ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఇంకా తటాబుటా టాపిక్లు అన్ని పట్టుకొని వచ్చేసింది ఎలక్షన్ కమిషన్. అందుకని ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేయడంతో వాళ్ళ మీద ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా లేరు అనే టాపిక్ వచ్చింది. ఇది ఇక్కడనే అయిపోయింది అంటే లేదు. ఇంకొంచెం చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక్కడ ఏం చేసిందంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఓటర్లు 3,66,000 మందిని ఇట్ట తీసేసిండ్రు. ఇంకా వేరే ఏ పద్ధతి ప్రకారమో మళ్ళీ ఉన్నారో లేరో ఈ లిస్టు ఈ డీటెయిల్స్ మనకి ఎవరు తెలియదు. ఈ 65 లక్షలు ఈ 3 లక్షలు మొత్తం తీసేసారు అనమాట. అయితే కొత్తగా ఎలిజిబుల్ ఓటర్స్ని మాత్రం 21 లక్షలని తీసుకొచ్చారు. దీంతో ఏమైందంటే 7,42,00,000 అయింది. గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ 7,42,00,000. కానీ ఆ 7,42,00,000 ఉన్నది కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ టోటల్ ఓటర్స్ టోటల్ ఎలక్టర్స్ ఏంటంటే 7,45,00,000. అంటే ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 3 lakhs ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా మరి మనకైతే తెలియదు. ఇట్లాంటి తెలియదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ ట్రాన్స్పరెన్సీ లేక చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంది, డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తూ ఉందని ఆపోజిషన్ పార్టీలన్నీ చెప్తా ఉన్నాయి. జీవికా దీదీస్ వాలంటీర్స్ అనమాట. జీవికా దీదీస్ వీళ్ళు వాలంటీర్స్.
వీళ్ళు వీళ్ళు ఏ పార్టీ అంటే యూజువల్గా ఇప్పుడు ఎన్డీఏ పార్టీకి వీళ్ళు వాలంటీర్స్. ఫస్ట్ ఏం చేసింది అంటే గవర్నమెంట్ మొన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి అంటే ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఈ గీమ్లు అవన్నీ బంద్ చేయనమాట. ఇవన్నీ బంద్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లన్నీ ఇవ్వడానికి కుదరదు కాబట్టి అవి పెట్టినప్పుడు ఎందుకు అంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓటు నిష్పక్షపాతంగా పడకుండా ఎటంటే అటు పడతా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. అందుకని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని మొత్తం అసలు తప్పుదో పట్టించిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ జీవికా దీదీకి డబ్బులు వేసింది కదా, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆపలేదు. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారంలోకి తీసుకుపోలేదు, ఎవరు పొలిటికల్ పార్టీస్. కానీ జీవికా దీదీస్కి ఫస్ట్ డబ్బులు వచ్చిన తర్వాత, ఆ 10,000 రూపాయలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మిగతా అందరికి డబ్బులు వస్తాయి, ఎన్డీఏకి వేసేయండి మీరు అని చెప్పి వాళ్ళు కొంత అట్లా ప్రచారాలు కూడా తీసుకుని వచ్చినట్టు మన దగ్గర కొంత టాపిక్స్ అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియా. అంటే ఇక్కడ వీళ్ళు ఏమైనరు అంటే మనం కనుక చూస్తే ప్రజల రైట్ ఒకసారి చూడండి, జీవికా దీదీస్ని ఫస్ట్ ఈ ఎలక్షన్ డీటెయిల్స్ వాళ్ళకి ఎట్లా తీసుకొస్తారు వీళ్ళు అంటే అసలు వీళ్ళు ఎట్లా వీళ్ళని వాలంటీర్లని ఎట్లా యూజ్ చేస్తారు వీళ్ళు లాభాలు పొందిన వాళ్ళను అని అంటే ఇంకా మనం దానికి ఆన్సర్ లేదు. సో ఈ పోలింగ్ ఏజెంట్లు, క్యాండిడేట్లు వీళ్ళందరూ ఉంటారు కదా పోలింగ్ స్టాఫ్లలో, వీళ్ళు వాలంటీర్స్ లాగా పనిచేసిండ్రు. వీళ్ళకి తీసుకున్న డబ్బులకు వాళ్ళు ప్రాపగాండా మంచిగా చేసిండ్రు. దీంతో ఏమైందంటే ఈ 10,000 తీసుకున్న వాళ్ళు మస్తు మంది అయిపోయారు మార్కెట్లో. వీళ్ళు 1,80,000 ఒక 1,80,000 మంది వీళ్ళుంటే వీళ్ళు తీసుకుపోయి మిగతా వాళ్ళందరికీ అదే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల కూడా కొంచెం దెబ్బ తగిలింది అనేది వీళ్ళ ఆన్సర్. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ పైన కొన్ని అలిగేషన్స్ ఏంటి అని అంటే ఇది నేను చెప్పింది కాదు, ఇది కపిల్ సిబల్ గారు కూడా మొన్న ఒక మెసేజ్ రాసుకొచ్చాను దీనిపైన. ఏంటంటే బీజేపీ ఓటర్లు హర్యానా నుంచి తర్వాత ఇంకా మిగతా ఢిల్లీ నుంచి వీళ్ళంతా బీహార్కి వచ్చి ఓటేసిండ్రు అని చాలా దగ్గర యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ, మన ట్విట్టర్లలో కానీ, సోషల్ మీడియా చాలా ప్లాట్ఫామ్లలో వీళ్ళు పెట్టి చూపించిండ్రు. వీళ్ళకు ఒక్కొక్కలకు ముగ్గురికి ఓటర్ కార్డులు అంటే ఒక్కరికి 3 జాగాలలో ఓటర్ కార్డులు ఇవ్వడం అనేది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు ఇచ్చిండ్రు. అయినా కూడా వీళ్ళు ఏం చేసిండ్రంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఓటర్ ఐడికి ఉంటుంది కదా, దీనికి ఆధార్ను లింక్ చేస్తే అసలు ఒకటే నెంబర్ ఉండి ఒక్కడ ఆగిపోతుంది. కానీ ఇదేంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఆపలేదు, దీన్ని చేయలేదు. దాంతో ఏమైందంటే ఒక్కొక్కళ్ళకు ఇష్టం వచ్చినన్ని ఓట్లు వచ్చాడు. అట్లాగే మీరు ఇక్కడ చూడండి, ఒక బ్రెజిలియన్ మోడల్కి ఈమెకి 22 ఓట్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఈ 22 ఓట్లు బీహార్లో వచ్చినాయి. ఈమెకు ఈ బీహార్లో 22 ఓట్లు ఏడికెళ్ళి వచ్చినాయి మరి దేవునికి తెలవాలి, మనకు తెలియదు. ఇక లేకుంటే ఎలక్షన్ కమిషన్ అడగాలి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చెప్తలేదు కాబట్టి మనం ఏం చేయలేము. అయితే ఈమె తరఫున ఈ 22 ఓట్లు మరి ఎవరు వేసిండ్రు అనేది ఈ ట్రాన్స్పరెన్సీ లేని లెక్క. ఈమెనే వేసిందా, ఈమె ఎట్లా వేస్తుంది మరి? ఇంకా మిగతా వాళ్ళు ఈమె పేరు మీద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు వేసిండ్రా, వాళ్ళంతా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ, హర్యానా, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ అంటే ఇవి అట్నే నడుస్తూ ఉంది. తర్వాత ఈ ట్రైన్లల్లో హర్యానా నుంచి పాట్నాకి ట్రైన్లలో తీసుకొని వచ్చారు. హర్యానా నుంచి ట్రైన్లల్లో తీసుకొని వచ్చిన ఈ జనాలు వీళ్ళు ఎవరు కొట్టేసిండ్రు అంటే ఇవి స్పెషల్ ట్రైన్స్ అనమాట. ఈ స్పెషల్ ట్రైన్స్ నేను చెప్పింది కదా, ఇది కపిల్ సిబల్ గారే చెప్పింది. ఈ షోడ్ విత్ సమ్ డేటా, దీన్ని మన ఇండియన్ రైల్వేస్ నుంచి తీసుకున్న డేటా అని ఆయన చెప్పింది. వీళ్ళంతా హర్యానా నుంచి పాట్నా దగ్గరికి వచ్చేసినాయి స్పెషల్ ట్రైన్స్, జస్ట్ ఎలక్షన్ కంటే కొన్ని గంటల ముందు. సో వీళ్ళు వీళ్ళు ఏమేమి చేసిండ్రో అవి చేసేసిండ్రు. తర్వాత ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంకా కొన్ని పనులు ఇప్పుడు మీకు జయించిన కదా 3 జాగాలలో వీళ్ళకి ఓట్లు వేయడం అనేది ఒక స్టైల్లో నడుస్తూ ఉంటే బ్రెజిలియన్ అంటే ఈ బ్రెజిలియన్ ఒక్కరికే ఉందా 22 ఓట్లు అంటే మిగతా ఎంతమంది కానీ ఉండొచ్చు. సో 22 ఓట్లు ఒక్క పర్సన్కే ఉన్నాయంటే మిగతా ఎక్కడనో ఒక 2, 3 అట్లనో ఎట్నో ఏదో ఒక కాడ ఉండుంటాయి కదా. సో ఇవన్నీ మరి ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన పనులు చూడకుండా ఏమన్నా చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా, ఈ 10,000 రూపాయలు ఏవేవి ఉంటాయో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మన తెలంగాణలో అయినప్పుడు, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినప్పుడు టీచర్లు కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పి చాలా న్యూస్ పేపర్లలో వచ్చింది. అది మీ అందరు కూడా తెలిసిన విషయమే. ఒక టీచరు ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, ఓకే, అది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేసిండ్రని ఉంది. అట్లాంటిది బీహార్లో యావరేజ్ పే స్కేల్ వాళ్ళది ఒక 69,000, ఒక 70,000 ఉంటుంది. 70,000 సంపాదించే ఒక పరాణం అంటే నెలకు వాళ్ళకు ఒక 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉంటాయి. ఒక 5-6 వేల రూపాయలు వచ్చే వాళ్ళకు 2 నెలల జీతం పడ్డట్టే కదా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కారా?
ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా ఇక మీరు చెప్పండి, అది నేను చెప్పడం కాదు. ఎందుకంటే తెలంగాణలో 5,000 10,000 రూపాయలకే వాళ్ళు ఈల్డ్ అయిపోయి వేసేసారు. ఇక్కడ వీళ్ళు ఇంకా ప్రభుత్వమే మరి ఇట్లా చేసేసి ఎంతోమంది 1,40,00,000 మంది వీళ్ళు ఒకటి ఒక అయ్యో 2,000 మంది కాదు, 1,40,00,000 మంది. యాక్చువల్లీ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ 1,40,00,000 ఇక్కడ చూడండి ఉమెన్ ఎలక్టోరల్స్ ఎంతమంది ఉన్నారు అని కనుక మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 7.5 crores ఇప్పుడు ఓకే, అంటే ఈజీ నెంబర్ కోసం చెప్తా ఉన్నాను. ఈ నెంబర్ని తీసుకొని ఇలా ఒక 3,75,00,000 ఉమెన్ అంటే మేల్స్ అయితే 3,75,00,000 మనం యావరేజ్ చేసుకుందాం మనం. ఒక అంటే నేను మీకు చెప్తా ఉన్నాను 3,75,00,000 ఉమెన్ ఉంటారు. ఈ 3,75,00,000 ఒక 1.4 crores ఓకే, 1.4 crores ఉమెన్కి 10,000 రూపాయలు వచ్చినాయి. అంటే అవుట్ ఆఫ్ 7.5 crores 1.4 crores అంటే మీకు ఆల్మోస్ట్ 20% ఇక్కడ ఓట్ షేర్ అనేది స్ప్లిట్ అయిపోయినట్టే, ఈల్డ్ అయిపోయినట్టే. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 20% మంది జనాలని ప్రభుత్వము ఈ విధంగా ఇచ్చి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ చేయకుండా చేస్తే 20% ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట కాదు. ఈ 20%లో మరి ఎంతమంది వేసిండ్రు వేయలేదని మనం చెప్పుకోకపోయినా యావరేజ్గా కనీసం ఒక 75% వేసిండ్రు అని అనుకుంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. ఏం చేసిందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు మంచి బంధాలు ఏర్పరచుకున్నారు, వాళ్ళు గెలిచేసిండ్రు అటు సైడ్ నుంచి. అంటే వాళ్ళందరూ ఇప్పుడు జేడీయూ కానీ లోక్ జనశక్తి పార్టీ కానీ హంస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఒక అలయన్స్ ఫామ్ చేసేసుకొని వాళ్ళు పకడ్బందీగా ఉన్నారు. ఇంకో రాజకీయ ఎత్తుగడ వాళ్ళు ఏం చేశారంటే జనస్వరాజ్ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ వీళ్ళతోటి కాంగ్రెస్ ఓట్లు కత్తిరించింది. ఎందుకంటే వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఓటు స్ప్లిట్ అయ్యి. ఇక దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు సైలెంట్గా కూర్చుంది. ఆ ఓటర్ లిస్టులకు వెళ్ళి ఓటర్లను ఎవరెవరు కావాలో వాళ్ళని తీసేసి. మరి ఇంత అన్యాయము వీళ్ళు ఇట్లా చేయవచ్చా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది న్యూట్రల్ బాడీ, అంటే ఒక ఎంపైర్ మనకు ఇట్లా చేస్తే అది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది. ఎంపైర్ ఇప్పుడు ఆయన ఏం చేసిండు ఈ ఎంపైర్ అని అంటే మొత్తం ఒక టీంకి సపోర్ట్ చేసుకుంటూ పోయినట్టు అయిపోయింది. ఒక టీంకి సపోర్ట్ చేసుకుంటూ పోతే ఇది ఎంతవరకు గెలుపుకు మరి దోహదపడుతుంది అంటే మోర్ దాన్ 20% ఓట్లు అటు మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన తెలంగాణలో కనుక మన ఎలక్షన్స్ నుంచి చూస్తే ప్రజలారా ఓన్లీ టీఆర్ఎస్కి 39 సంథింగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 40 సంథింగ్ వచ్చింది. అంటే లెస్ దాన్ 1% గ్యాప్లోనే గెలిపోవటం జరిగింది. అట్లా 20% ఇన్ఫ్లుయెన్స్ చేస్తే స్వింగ్ కాదా, అవుతుందా కాదా? అంటే ఇది ఎవరు తప్పిదం? ఎలక్షన్ కమిషన్ భారీ తప్పిదం కాదా 20% ఓట్లని అసలు ఇట్లా చేయడం అనేది? అంటే ఇది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇక అసలే బీహారీలు వీళ్ళు చదువు అనేది ఇంకా మన ఏడు దాకా ఉన్నదో మనకు తెలియదు. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె ఏం చేసిందంటే ఈ యంగ్ పర్సన్ ఈమె అలీనగర్ని సీతానగర్ చేస్తా అని చెప్పి ఈమె క్యాంపెయిన్, అలీనగర్ని సీతానగర్ చేస్తా అని చెప్పి ఈమె చెప్పింది. దాంతో ఈమె గెలిచింది. అదే ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ వీళ్ళు ఉన్నారు కదా, ఈయన తక్కువడేం కాదు. ఎందుకంటే ఈయన ఏం చేసిండంటే ఇప్పుడు నిన్న 10,000 రూపాయలనే కదా, 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 14,000 కోట్లు ఇచ్చారు అనమాట. ఈ 14,000 కోట్లు ఇస్తే ఈ 10,000 రూపాయలు ఇచ్చిండు అని చెప్పి ఈయన మొదలు పెట్టిండు. కానీ ఇంతకంటే ముందు ఈయన ఏం చేసిండంటే నేను ఎడ్యుకేషన్ ఇస్తా, హెల్త్ ఇస్తా, మంచిగా జాబ్స్ ఇస్తా అని చెప్పి ఈయన క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈయన క్యాంపెయినింగ్ మొదలు పెడితే ఈయనకు ఒక సీటు కూడా రాలేదు. 98% ఆఫ్ ది ప్లేసులలో డిపాజిట్ కోల్పోయినాయి. అయితే ఇది జనాలు నమ్మినరా నమ్మలేదా అనేది కనుక మనం పక్కకు పెడితే వీళ్ళ రాజకీయం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఓడిపోయిన కదా, ఓడిపోయిన తెల్లారి నుంచే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తూ ఉండంటే ఈ 14,000 కోట్ల టాపిక్ని బయటికి తీసుకొచ్చి ఇంకో ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే ఈ 14,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని 10,000 రూపాయలు అందరికి సప్లై అదేంటి వాళ్ళందరికీ స్కీమ్లకి ఇచ్చేసింది అని చెప్పి తీసుకొచ్చిండు. ఎందుకు ఈ మాట చేసిండు అని అంటే నెక్స్ట్ టైంకి అంటే ఇప్పుడు 2030 ఎలక్షన్స్ ఉంటాయి కదా, 2030 ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుంటున్నాయి ఆయన. అంటే లైక్ హీ వాంట్ టు కన్సాలిడేట్ హిజ్ పొజిషన్ కనుక ఇట్లాంటి టాపిక్లు సెన్సేషన్ టాపిక్లు తీసుకొస్తారు. ఇది ఇంతకంటే ముందు తెలియదా అంటే తెలుసు, కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చేస్తారు. ఎందుకంటే కొంత బీ టీమ్ గేమ్ చేసేది ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా పార్టీ ఓట్లు స్ప్లిట్ చేయడమా ఇట్లాంటివి ఏమన్నా ఆలోచన ఉందేమో మనకు తెలియదు. అది ఈయన కేసీ సిన్హా గారు, ఈయన ప్రొఫెసర్ కేసీ సిన్హా గారు అంటారు. ఈయన ఆన్లైన్లో రోజు మ్యాథ్స్ లెక్కలు చెప్తూ ఉంటాడు. మ్యాథ్స్ లెక్కలు చేస్తే ఈయనకు 15,000 ఓట్లు వచ్చినాయి, ఓడిపోయింది ఈయన. అయినా కూడా ఆయన తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ ఆయనే లైవ్ క్లాసులు మొదలుపెట్టిండు. ఆయన ఒక సోషల్ యాక్టివిస్టు, ఒక సొసైటీ మీద గౌరవం ఉన్న వ్యక్తి.
అదే ఇప్పుడు మనం ఈయన బాహుబలి అని అంటుంటారు. ఈయన పేరు అనంత్ సింగ్. ఈయన మొకమ్మాలో ఇగో 28,000 ఓట్లతో గెలిచింది. ఈయన ఏంటంటే పెద్ద అసలు చాలా క్రైమ్ రికార్డ్ ఈయన పెద్దగా ఉంటుంది. మరి ఆయన గెలుస్తాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో కూడా ఉన్నాడు. ఆయన కూడా గెలుస్తాడు. ఈయన ఏమన్నా ఇంకా ఇంకేం చెప్పాలి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకో ఈయన పేరు సునీల్ కుమార్ పింటూ. ఈయన చూస్తేనేమో మీకు గుర్తుపడుతుంది కదా, ఇక్కడ ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు. ఏవో కొంత పూర్ణ బిహేవియర్ కొంత ఏదో చేసిండినా, ఈ పూర్ణ బిహేవియర్ చేసినా కూడా ఈయనను ప్రజలు గెలిపించిండ్రు. సో దిస్ ఈజ్ వేర్ బీహార్ ఇస్ స్టాండింగ్. నంబర్ ఆఫ్ ఓట్స్ చూడండి వీళ్ళకు, 1,22,491. ఇది ఒక దగ్గర గెలిస్తే 1,22,494 అని ఇంకో దగ్గర అదే సేమ్ నంబర్ 1,22,494. ఈ నంబర్స్ తోటే గెలుస్తూ ఉన్నారు. ఇంకొక చూస్తే 1,22,480 ఒక క్యాండిడేట్కి, 1,22,480. సో అంటే సేమ్ నంబర్ తోటి గెలిపోవటంలో ఉన్నాయి. 100% కొంత క్రైటీరియా కూడా మీట్ అవుతుంది అనమాట. అంటే కొంతమందికి సేమ్ నెంబర్తో వస్తున్నాయి. అది బీజేపీ గెలిచిన వాళ్ళు, ఎన్డీఏ తరఫున గెలిచిన వాళ్ళకు సేమ్ నెంబర్ సేమ్ నెంబర్ వస్తుంది అనమాట. మరి ఇది ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటే అంటే ఇప్పుడు కోయిన్సిడెంటా, రియల్గా అయినా ఇది కోయిన్సిడెన్సా అంటే మనం చెప్పలేము. ఓకే, రెండు జాగాలలో, మూడు జాగాలలో సేమ్ నెంబర్లు రావడంతో ఏంటంటే ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈ రిగ్గింగ్ చేసిండ్రా, లేకుంటే ఈవీఎంలలో ఇంకేమైనా కోడ్ రాసుకొచ్చిండ్రా వీళ్ళనేది తెలియక సేమ్ నంబర్ తోటి కూడా వీళ్ళకు ఇట్లా వస్తున్నాయి అని రాసుకోవచ్చు. సేమ్ నంబర్ తోటి గెలవడం 1,22,480, ఒక్కగాడైతే 1,22,494. జస్ట్ ఫ్యూ నంబర్స్ అటు ఇటు మార్చి తీసుకొస్తుండ్రు. అట్లా కామన్గా రికరెంట్ అవుతున్నాయి ఈ నంబర్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద మళ్ళీ ఒక వేలెత్తి చూపే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందులో ట్రూత్ ఎంత, ఇది రియల్ కోయిన్సిడెన్స్ అనేది మనమైతే చెప్పడానికి వీల్లేదు. సో ఇది ఒక స్టేజ్ వరకు వచ్చి ఒక 10 పాయింట్స్ ఇది ఒక ప్రింట్ మీడియా వాళ్ళు రాసుకుని వచ్చారనమాట. అయితే వీళ్ళు ఏం చేసిండ్రంటే లోక్ జనశక్తి పార్టీ వీళ్ళతోటి ఒక ప్రాపర్ అలయన్స్ ఇంకా తీసుకొని వచ్చేసిండ్రు. అట్లనే ఇంకా వాళ్ళు ఒక 5% లాభం తీసుకొచ్చిండ్రు అని చెప్పి ఇట్లా వాళ్ళ అలయన్సెస్ గురించి కొంత రాసుకుంటూ వచ్చిండ్రు. అట్లాగే వీళ్ళు మిగతా పార్టీస్ ఉన్నాయి చూసిండ్రా, జితేన్ రామ్ మాంజీ, ఓకే, అవామ్ మోర్చా, ఈ అవామ్ మోర్చా వాళ్ళతోటి కూడా వీళ్ళకు ఒక 5% హెచ్ఏఎం వాళ్ళు అనమాట. వీళ్ళకు ఒక 5%, ఇట్లా వీళ్ళంతా ఒక 5 ఇక్కడ, ఒక 5 ఇక్కడ, ఒక 5 ఇక్కడ, ఇట్లాంటి ఓట్లు అన్ని జమ చేసుకొని వచ్చేసిండ్రు. ఈ అలయన్స్లు కుదిరినాయి వీళ్ళకు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా, 10,000 రూపీస్ అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది. ఇది అన్ని చేస్తే కూడా ఇది 15% అవుతుంది. ఈ 15%లలో మళ్ళీ ఇవన్నీ ఒకటే సైడ్ పడ్డాయంటే మనం పడకపోవచ్చు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎట్లుంటాయి అంటే ప్రజలరా, క్రాస్ ఓటింగ్ అనేది జరగలేదా ఇక్కడ అంటే ఎన్డీఏకి క్రాస్ ఓటింగే జరగలేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. క్రాస్ ఓటింగ్లు జరుగుతూ ఉంటాయి, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్లు ఎంతో పర్సంటేజ్లో జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చూపించిన లెక్క ప్రకారం, ఎలక్షన్ కమిషన్ చూపించిన ఈ పర్సంటేజ్ లెక్క ప్రకారం చూస్తే మాత్రం దేర్ ఈజ్ నో క్రాస్ ఓటింగ్. ఎవ్రీథింగ్ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, ఇంకా అవామ్ మోర్చా, ఇంకా హామ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకటే ఉన్నారు. ఈ ఓటర్లు అంతా మూకుమ్మడిగా ఒకటేసారి ఓటేసిండ్రు, ఒకటే కాడికి ఓటేసిండ్రు అనేది మాత్రం తీసుకొని వచ్చిండ్రు. సో ఇదే క్రాస్ ఓటింగ్ మరి మిగతా వాళ్ళ గురించి జరిగి ఉంటుందా, జరగకపోయి ఉంటుందా అంటే అట్లా కూడా జరిగి ఉంటుంది. కానీ ఏం చెప్తున్నాను అంటే ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏ పర్సంటేజ్తో గెలిచినారు, ఓడిపోయిన వాళ్ళు ఏ పర్సంటేజ్తో ఓడిపోయినారు అనేది కనుక మనం చూస్తే క్రాస్ ఓటింగ్ మరి ఇప్పుడు ఒక సైడ్కే జరిగిందా, మహాగఠబంధన్ జరిగిందా, ఎన్డీఏ వాళ్ళకి జరిగిందా అనేది మనం తేల్చలేం. దాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది మనకు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కడ ఎన్ని ఓట్లు ఎట్లా జరిగినాయి, ఎవరు ఏ ఓటరు ఎట్లా అంటే ఏ ఓటర్ ఏజ్ గ్రూప్ ఉన్నది, అందులో మేలా ఫీమేలా, లొకేషన్స్ ఏంటి అనేది కనుక ఇచ్చుంటే మేబీ కొంత ట్రాన్స్పరెన్సీ పెరిగేది. అది ఏది పెంచలేదు, రైట్. ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకొన్ని కూడా చూపిస్తాను చూడండి ప్రజలారా. వీళ్ళు ఏం చేసినట్టే తేజస్వి యాదవ్ని ఇంకా జంగల్ రాజ్యం ఇది అని చెప్పి వాళ్ళ పార్టీని ఎట్లా అంటే లల్లు ప్రసాద్ యాదవ్ అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అది ఎప్పుడో 25 ఏళ్ల కింద ఉన్న స్టోరీ అన్నీ ఇంకా జంగల్ రాజు గుర్తుపెట్టుకున్నారని చెప్పి ఈయన రాసుకొచ్చిండు. తర్వాత వీళ్ళు ఆయన ఫేక్గా అంతా మాట్లాడుకొచ్చిండు, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే మస్తు మంది ఇష్టోళ్ళే ఉంటారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే మనకు అప్పట్లో తెలంగాణలో కేసీఆర్కి ఓటేసిందా లేదా చేస్తారు, ఎందుకంటే అవి జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాటిపైనే జరుగుతాయి. కానీ ఇక్కడ వీటిని నమ్మలేదు, అసలు నమ్ముడే లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ లైక్ దిస్. ఇప్పుడు దీని ప్రకారం మనం కనుక చూస్తే 20 సంవత్సరాల నుంచి యాంటీ ఇన్కంబెన్సీయే లేదా, బీహార్ అసలు 20 సంవత్సరాల నుంచి చాలా మంచిగా నడుస్తూ ఉందా అని కనుక చూస్తే ఇవాళ కూడా మన తెలుగు రాష్ట్రాలలోనో లేకుంటే లెటర్స్ సే కర్ణాటక, తమిళనాడు ఇక్కడ పోయి చూస్తూ ఉంటే కూడా ఎంతోమంది
బీహారీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి రాష్ట్రం అంత మంచిగా అభివృద్ధి చెందినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉండనే లేదు అన్నప్పుడు వీళ్ళంతా పోయి అక్కడనే వాళ్ళ దగ్గరనే ఉంచుకోవాలి కదా, వాళ్ళ రాష్ట్రంలో పని చేసుకోవాలి కదా. కానీ అంత కుదరదా? నితీష్ కుమార్ గారు అంత మంచిగా చేసి ఉంటే వీళ్ళందరూ ఇంకా డైలీ లేబర్ లాగా వేరే వేరే రాష్ట్రాలకు వలస ఎందుకు పోతుండ్రు? సో అంటే యాంటీ ఇన్కంబెన్సీ లేనే లేదు అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి నిజంగానే లేదా అనేది ఇక నేనేం చెప్పాలి దానికి, కానీ అట్లా ఎలక్షన్లలో మాత్రం లేనే లేదని చెప్పి క్రియేట్ చేయాలి. ఇక్కడ దళిత్ ఓట్లు కూడా ఇప్పుడు ఏమైనాయి అంటే స్ప్లిట్ అయిపోయినాయి. దళిత్ ఓట్లు బాగా స్ప్లిట్ అయినాయి. లోక్ జనశక్తి పార్టీకి స్ప్లిట్ అయినాయి, ఇంకా తర్వాత బీఎస్పీకి స్ప్లిట్ అయినాయి, ఇటు కాంగ్రెస్కి స్ప్లిట్ అయినాయి, బాగా స్ప్లిట్ అయిపోయినాయి. అయితే కాంగ్రెస్లో ఏంటంటే పీసీసీ ప్రెసిడెంట్ లాగా అక్కడ ఒక దళితుడే ఉన్నారనమాట. కానీ ఏమైందంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పనిచేయలేదు, అది ముందుకు తీసుకుపోలేదు. దానివల్ల కూడా కొంత దెబ్బ వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టాక్ ఒకటి ఏంటంటే, ఒకటి చెప్తా చూడండి ప్రజలారా, మహాగఠబంధన్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అక్కడ? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారంటే ఆయన చాలా మంచిగా ఓటు యాత్ర అనుకుంటా అది చేసుకుంటూ పోయిండు. కానీ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి అంత సపోర్ట్ సిస్టమ్ లేదు. ఆర్జేడీకి ఉన్నంత సపోర్ట్ సిస్టమ్ ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదు. లేకపోవడంతో ఏమైంది అంటే అక్కడ కనుక చూస్తే ఆర్జేడీ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ అసలు పట్టు కోసమే అంటే నాది ఆధిపత్య పోరు అనే దాంట్లోకే వెళ్ళిండ్రు. కానీ వాళ్ళు అసలు ఏ క్యాటలిస్ట్ను ఎట్లా వాడాలనేది వాడినట్టు నాకు అనిపించలేదు. దిస్ ఇస్ మై అనాలిసిస్. ఆర్జేడీ మెషినరీ కాంగ్రెస్కు ఉపయోగపడలేదు. ఎందుకు పడలేదు అంటే ఆర్జేడీ మెషినరీ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. రాహుల్ గాంధీ అనే ఆయన ఏం మాట్లాడిండు? ఓట్ చోరీ మాట్లాడతారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అనే పర్సన్ స్ట్రైట్ అవే. కానీ 10,000 రూపాయలు ఇస్తే మాత్రం ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తేజస్వి యాదవ్ నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఇంకా నెలకు నేను కూడా 30,000 రూపాయలు ఇస్తా దీన్ని గెలిచిన తర్వాత అని చెప్పి చెప్పుకుంటొచ్చు. అయితే దీనికి ఏంటంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ ఇన్ఫ్లుయెన్స్ పనికి రాలేదు. ఎందుకంటే వీళ్ళంతా ఒక్క తాటి పైన లేరు. ఇన్ కేస్ కరెక్ట్గా చెప్పాలి అంటే కాంగ్రెస్ను ఒక ఫేస్ వాల్యూ యూజ్ చేసుకొని గ్రౌండ్లో ఆర్జేడీతో అంటే తేజస్వి యాదవ్ ఆర్జేడీ వాళ్ళు కనుక ఎక్కువ సీట్లు తీసుకొని ఈ అలయన్స్ నుండి ప్రాపర్గా కనుక మూవ్ చేయగలిగి ఉండుంటే ఇంకా కొంచెం సీట్లు పెరిగేటి. కానీ రాహుల్ గాంధీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసిండంటే గ్రౌండ్ మీద మా పార్టీ ఉంది, నా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు పనిచేస్తా అనుకున్నాడు. కానీ ఇట్ డింట్ వర్కౌట్. ఎంత క్షేత్రస్థాయిలో పవర్ఫుల్గా ఉంటే ఆ పార్టీ అంత బలంగా ఉంటుంది. ఎన్డీఏకి ఏమాట కామాట మనం బీజేపీకి మాట్లాడుకుంటే గ్రౌండ్లో హిందూ అనే ఒక నినాదం చాలా మటుకు వెళ్ళడంతో అది ఏమైంది అంటే వాళ్ళు గ్రౌండ్ మీద వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఒక సూపర్ క్యాంపెయినర్స్ లాగా తయారైపోయినారు అనమాట. అట్లా తయారైపోయి వాళ్ళు ఎంతో పనులు చేస్తూ ఉన్నారు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎనీ అదర్ పార్టీ. అది కాస్త కూస్తో కరెక్ట్గా చెప్పాలంటే బహుజన పార్టీలకు కొంత ఉంది, ఆ బీఎస్పీకి కాస్త కూస్తో ఉంది, అది ఎంఐఎంకి కూడా కాస్త కూస్తో ఉంది. కానీ మిగతా పార్టీస్కి అంత లేదు. కనుక అది ఏమైంది అంటే క్షేత్రస్థాయిలో అంత పవర్ లేనప్పుడు రాహుల్ గాంధీ గారి ఇమేజ్ అంత పనికి రాలేదు. కనుక వాళ్ళు ఏమైందంటే కాంగ్రెస్ వర్కర్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు విన్ ద ఎలక్షన్స్. అట్లా జరిగిపోయింది. అది ఆర్జేడీని పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయింది. సో దీనివల్ల కూడా కొంత డిస్క్రిపెన్సీ వచ్చి వాళ్ళు ఓట్లు దూరం జరిగినాయి. ఒక రాజకీయంగా ఒక పార్టీ తన ఎత్తుగడలు తను వేసుకోవాలి కూడా, అట్నే గెలుస్తారు. సో దాంట్లో తప్పు లేదు. కానీ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్పు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నప్పుడు దాన్ని ఆపకపోవడం అనేది డెమోక్రసీకి చాలా భారీగా పెద్ద దెబ్బ.